డే 4 వచ్చేసి దుబాయ్ టు అబుదాబి. ఈ వీడియోలో అబుదాబి డేట్స్ అండ్ చాక్లెట్ హోల్సేల్ మార్కెట్, ఇంకా ఫెరారీ వరల్డ్, హెరిటేజ్ విలేజ్, ఇంకా గ్రాండ్ మాస్ ఇవన్నీ చూపిస్తాను. ముందుగా నేను మీ మాధవి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో కొంత సమయం. దుబాయ్ టు అబుదాబి 138 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుంది. మనకు జర్నీ టైం వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. ఈరోజు దుబాయ్ నుంచి మేము అబుదాబికి పోవాలంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే 1.5 అవర్ పడుతుంది టైం. ఇంకా అక్కడ చాలా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. దుబాయ్లో అందమైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేశాము. ఇది వచ్చేసి గోల్డ్ ఫ్రేమ్ అనమాట. దీన్ని దుబాయ్ ఫ్రేమ్ అని కూడా అంటారు. దుబాయ్ ఫ్రేమ్ గురించి ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. మాకు డ్రైవర్ 140 కిలోమీటర్స్ అప్రాక్స్ అని చెప్పాడు, కానీ మాకు అంత జర్నీ చేసినట్టు అనిపించలేదన్నమాట. ఎందుకంటే రోడ్లు అంత బాగున్నాయి. ఇంకా మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఏ బిల్డింగ్ స్టైల్ ఆ బిల్డింగ్కే ఉంటుంది, ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. మనం దుబాయ్లో చూసినట్టయితే ఈ బిల్డింగ్స్ అసలు కాపీ అనేదే ఉండదు, అంత డిఫరెంట్ స్టైల్స్తో ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్. మేము కార్లో కూర్చున్నంతసేపు బిల్డింగ్స్ గురించే మాట్లాడుకున్నాము. మనం మాటలలో పడి అసలు బిల్డింగ్లను చూడడం మిస్ అవుతామేమో అనేసి బయటికే చూస్తూ ఉండిపోయామన్నమాట. ఇది వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఫెరారీ వరల్డ్ అనమాట. ఫెరారీ వరల్డ్లో మేము అసలు లోపలికి వెళ్ళలేదు, అది పెద్ద వాటర్ వరల్డ్ అనమాట. మనము అక్కడ 1 డే స్టే చేసేటట్టు అయితేనే ఫెరారీ వరల్డ్ విజిట్ చేయాలి. అంటే మనకు డే అంతా సరిపోతుంది అనమాట లోపలే. అందుకనే మేము లోపలికి వెళ్ళలేదు, బయటనే చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇంకా ఫెరారీ వరల్డ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపు విజిట్ చేసాము లోపల. తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ హెరిటేజ్ విలేజ్కి వచ్చామన్నమాట. నెక్స్ట్ మేము హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాము. అబుదాబికి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీగా విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ హెరిటేజ్ విలేజ్ థీమ్ పార్క్ వచ్చేసి క్లోజ్ టు బ్రేక్ వాటర్ ఇన్ అబుదాబి అనమాట. ఇది 1997లో స్థాపించారు. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే టూరిస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే ఈ హెరిటేజ్ విలేజ్ అనేది స్థాపించారనమాట. వాళ్ళ ట్రెడిషనల్ విలేజ్ అనమాట. ట్రెడిషనల్ లైఫ్ స్టైల్స్ ఎగ్జిబిషన్ అని కూడా చెప్పొచ్చు. క్రాఫ్ట్ మ్యాన్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్లు కూడా ఉంటాయి. దుబాయ్ ట్రెడిషనల్ కల్చరల్ లైఫ్ స్టైల్ వాళ్ళ హిస్టరీ అనమాట. దుబాయ్ వాళ్ళకు పర్ల్ డైవింగ్ ట్రెడిషనల్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా అనమాట. వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఇంకా మనము యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే వీవింగ్, స్పిన్నింగ్, మెటల్ వర్క్, పాటరీ ఇవి కూడా నేర్చుకోవచ్చు. వండర్ఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారనమాట. దాంట్లో వాటర్ పోసారు, ఇంకా దాంట్లో కొన్ని బాతులని వదిలిపెట్టారు. అవి ఈత కొడుతున్నాయి, స్నానం చేస్తున్నాయి, ఇంకా మంచి సౌండ్ చేస్తున్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఒక 10 మినిట్స్ అట్లానే కూర్చుండిపోయాను అన్నమాట.
నెక్స్ట్ హెరిటేజ్ విలేజ్ అయిపోయిన తర్వాత మాస్క్కి వచ్చామన్నమాట. ఇది అబుదాబిలో ఫేమస్ మాస్క్ అనమాట, షేక్ జయద్ గ్రాండ్ మాస్క్. ఇదొకటి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట, చాలా బాగుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత అబుదాబిలో ఫేమస్ డేట్స్ హోల్సేల్ మార్కెట్ అనమాట, అక్కడికి వచ్చాము. అక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము, డేట్స్ తీసుకున్నాము, చాలా బాగుంటాయి, ఒరిజినల్గా దొరుకుతాయి అంట. మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట, కేజీ వైజ్ ఇస్తారు. మనకు పోగానే కొంచెం టేస్ట్ చూడమని చాక్లెట్స్ ఇస్తారనమాట. మనకు ఏ చాక్లెట్ నచ్చితే అది వాళ్ళు ప్యాకెట్లో ఉంటాయన్నమాట, హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ ఉంటాయి. ఇంకా డేట్స్తో చేసిన చాలా రకాలు ఉన్నాయన్నమాట, డేట్సే చాలా వెరైటీస్లో ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ అయితే ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. మేము దీంట్లో కొన్ని షాపింగ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే ఫ్లైట్లో వస్తాం కదా, లీక్ కాకుండా ఉండడానికే. దాని తర్వాత బ్యాక్ టు హోటల్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.